ఇంకొన్ని గంటల్లో చంద్రగ్రహణం స్టార్ట్ అవబోతోంది. గ్రహణాల టైంలో మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు కొన్నింటిని చెప్తా. గ్రహణం మొదలవ్వగానే అరౌండ్ 9:57కి మనం పట్టు స్నానం అని చేయాలి. తర్వాత ఎండ్ అయిపోయాక దాదాపు 12:22కి అలా ఎండ్ అవుతుంది. విడుపు స్నానం అని తలస్నానం మళ్ళీ చేయాలి. ఈ గ్రహణం పట్టడానికి 9 గంటల ముందు నుంచి ఏం తినకుండా ఉంటే మంచిది అంటారు. కనీసం ఒక 4-5 గంటల ముందు నుంచి అయినా ఏం తినకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఆ గ్రహణం టైంలో మన కడుపు ఖాళీగా ఉండాలి అనేది కాన్సెప్ట్. ఈ జీర్ణక్రియ అనేది జరగకూడదు అని. ఈ గ్రహణం శతభిష నక్షత్రంలో కుంభరాశిలో పడుతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి బాగా ఎఫెక్ట్ ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రానికి మీనరాశి వాళ్ళకి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు గ్రహణం చూడకుండా ఉంటే మంచిది. గ్రహణం జరిగే టైంలో కుంభరాశికి అధిష్టాన దేవత అయిన శివుడి ఆరాధన చేసుకోవడం, శివనామస్మరణ చేసుకోవడం మల్టిప్లై రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ గ్రహణం తర్వాత రోజు చంద్రగ్రహం ఎఫెక్ట్ ని పోగొట్టుకోవడానికి తెల్లటివి ఏమైనా బ్రాహ్మణులకు లేదా అవసరమైన వాళ్ళకి దానం ఇవ్వాలి. అంటే బియ్యం, తెల్లటి వస్త్రం, వెండిది చిన్ని ముక్క మీ దగ్గర ఉంటే అది కూడా దానం చేయాలి. రాహుకేతు గ్రహాల ఎఫెక్ట్ కూడా తగ్గడానికి ఉలవలు, మినుగులు కూడా దానం చేస్తే మంచిది.